హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇండియా పోస్టల్ జీడీఎస్ జాబ్స్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు కదండి. మనకి ఎగ్జామ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, మెరిట్ బట్టి, మార్క్స్ని బట్టి తీసే జాబ్ ఏదైనా ఉంది అంటే కనుక ఈ పోస్టల్ జీడీఎస్ జాబేనండి. మరి ఇదైతే రానే వచ్చేసిందన్నమాట. మొదటి షెడ్యూల్ మాట అండి. ఎప్పుడైతే కనుక ఒకే షెడ్యూల్ ఉండేది సంవత్సరానికి, కానీ ఈ సంవత్సరం నుంచి అయితే కనుక 2 షెడ్యూల్స్ మాట అండి. ఇది మొదటి షెడ్యూల్లో 21,413 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు గాను మనకైతే కనుక రిలీజ్ అయింది. అసలు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కాకపోతే ఏంటంటే ఢిల్లీలోని అది ఎన్నికల వలన ఆఫ్ చేశారన్నమాట అండి. సో ఇదైతే కనుక మనకి పోస్ట్ డేటు ఫిబ్రవరి 11వ తారీఖున అయితే ఇచ్చారండి. 21,413 పోస్టులు అన్నమాట. దీనికి అప్లై చేసుకోవడాలంటే కనుక ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే దీనికి అప్లై చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన సూచనలు ఏమిటో, ఏ డాక్యుమెంట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈరోజు మనం డీటెయిల్గా మీకు ఆన్లైన్లో చేసి చూపిస్తానండి. ఎందుకంటే పోస్టులు ఏ డిస్టిక్కి ఎన్నేసి పోస్టులు ఇచ్చారో కూడా మీకు చూపిస్తాను. అది చూసి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎలా పెట్టాలో నేను చెప్తాను అనమాట. మనం పెట్టే విధానంలోనే మనకు జాబ్ రావడమా లేదా అన్నది మనకు డిసైడ్ అవుతుందండి ఈ జాబ్కి అయితే. ఎందుకంటే ఇది ఎగ్జామ్ బట్టి ఉండదు కనుక. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే మనకి మార్చి 3వ తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట అండి. అంటే చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. కానీ సర్వర్ బిజీ వస్తుంది కనుక సాధ్యమైనంత వరకు తొందరగా పెట్టుకోండి. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. దీనికి ఫీజు ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్, జనరల్ వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళందరికీ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 0 ఫీజు అన్నమాట అండి. 100 రూపాయలు మాత్రమే మెయిల్ క్యాండిడేట్స్కి ఉంటుందన్నమాట అండి. దీనికి ఒకసారి మనం నోటిఫికేషన్ కూడా చూద్దామండి. ఎందుకంటే ఈ మధ్యన జాబ్స్ అన్నీ కూడా ఫేక్ వస్తున్నాయన్నమాట. సో నోటిఫికేషన్ చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే దీని మీద అయితే ఒక పుకారు ఉంది కదండి. ఏంటంటే ఇది కరోనా పాస్ వాళ్ళకు మాత్రమే వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కాదండి, గవర్నమెంట్కి కూడా తెలుసు కదా. ఎందుకంటే కరోనా పాస్ వాళ్ళు ఒక్కరికే ఇస్తే మిగతా వాళ్ళు ఏమైపోవాలి, 40 సంవత్సరాల వరకు ఇచ్చారు. సో అందుకే ఎవరు కూడా వస్తుందో రాదో పక్కన పెట్టండి. అవకాశం ఉన్నంత వరకు మాత్రం అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి అవకాశం రావడమే చాలా అరుదు. గవర్నమెంట్ జాబ్స్ అన్నవి అంత ఈజీగా రావన్నమాట. దీనికైతే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 12,000 నుంచి మనకి మామూలుగా బేసిక్ 12,000 ఉంటే 29,380 రూపాయలు వస్తుందండి. ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దానికి 10,000 శాలరీ ఉంటుందండి. దానికి 24,470 ఆల్ ఇన్క్లూడింగ్ అన్నీ కలిపి వస్తుందన్నమాట అండి. 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా. అయితే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే కనుక షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే కనుక 3 సంవత్సరాలు అంటే ఓబీసీ. అలాగే ఈడబ్ల్యూఆర్ఎస్కి అయితే 0, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఉందన్నమాట అండి. క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. ఓపెన్లో చేసిన వాళ్ళకు కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు, ఎస్ అని పెట్టండి. సైకిల్ వచ్చా అని అడుగుతారు, ఎస్ అని పెట్టండి. అక్కడ ఉంటున్నారా అని అడుగుతారు, ఎస్ అని పెట్టండి. దీనికి 10th క్లాస్ ఓపెన్లో చేస్తారు చూడండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th నార్మల్గా చేసిన వాళ్ళు, సిబిఎస్ఈ వాళ్ళకి అయితే కనుక తెలుగు సబ్జెక్ట్ ఉండాలన్నమాట అండి. అది మాత్రం చూసుకోండి. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటే తెలుగు ఉండాలి. ఒకవేళ సిబిఎస్ఈ వాళ్ళకి తెలుగు లేదనుకోండి, అదర్ స్టేట్కి పెట్టుకోండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక మార్క్ షీట్ ఉండాలండి. 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ షీట్. ఇదేంటంటే మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి కాల్ కానీ, మెసేజ్ కానీ, మెయిల్ కానీ వస్తుందండి. అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్తో పాటు 2 ఫోటో కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సెల్ఫ్ అటెస్టేషన్ చేసి 2 sets ఫోటో కాపీ తీసుకెళ్ళాలన్నమాట. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి ఏదైనా పట్టుకెళ్ళొచ్చండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అది ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ ఉండాలన్నమాట. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే అది ఉండాలి. ఈడబ్ల్యూఎస్కి పెట్టుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ట్రాన్స్జెండర్ వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీకు ఉండే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదా 10th క్లాస్ పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట అండి. అలాగే ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కనుక అది కూడా పట్టుకెళ్ళాలి, హాస్పిటల్ నుంచి కానీ వాటిని. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయినట్లుగా మీకు ఫోన్ కానీ, ఎస్ఎంఎస్ కానీ వస్తుంది. అప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇది వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారు కదా, అన్ని స్టేట్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్, అలాగే అదర్ స్టేట్ వాళ్ళు అదర్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నారు కదా, షెడ్యూల్ 1 జనవరి 25, పోస్ట్ 21,413, సబ్మిషన్ డేటు 10వ తారీఖు నుంచి 3వ తారీఖు అంటే
మార్చి 3 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కంగారు పడకండి, కానీ చాలా నీట్గా కంగారు పడకుండా తప్పులు లేకుండా పెట్టండి. ఒకవేళ తప్పులు ఉన్నా సరే పర్వాలేదు, కరెక్షన్ అప్లికేషన్ వస్తుంది, కానీ ఎందుకు మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి, ఒక్కసారి కరెక్ట్గా అప్లై చేయాలి. చూసారు కదా ఇన్ని మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో. ఇందులో నేను సపోజు విశాఖపట్నం పెడతాను. మనకి 26 డిస్ట్రిక్ట్స్ వచ్చిన తర్వాత విశాఖపట్నం అనకాపల్లి విడిపోవడం వల్ల విశాఖపట్నంకి పోస్టులు కొన్ని వస్తున్నాయి, కానీ అనకాపల్లికి ఎక్కువ వస్తున్నాయి. ఓవరాల్గా విశాఖపట్నం అయితే 9 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట అండి. అదే అంటే ఈ 9 పోస్టులోనే సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఆ పోస్ట్ ఆఫీసు మీకు డీటెయిల్స్తో సహా అన్నీ ఇచ్చారండి. అక్కడ పోస్ట్ ఆఫీస్ నెంబర్తో సహా ఇచ్చారన్నమాట. అలాగే ఏరియాస్ కూడా ఇచ్చారన్నమాట అండి. మీకు ఏబిపిఎమ్మా బీపీఎమ్మా అన్నది కూడా ఇక్కడ ఇచ్చారు, శాలరీతో సహా ఇచ్చారన్నమాట అండి. అది బేసిక్ పే అన్నమాట అండి. అలాగే ఇప్పుడు సపోజ్ మనము విశాఖపట్నము అనకాపల్లి విడిపోయింది కనుక విశాఖపట్నంలో 9 ఉన్నాయి. సపోజ్ నేను అనకాపల్లి పెడతాను చూడండి. అనకాపల్లి పెడితే అనకాపల్లిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి. ఎందుకంటే అనకాపల్లిలోని రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉండడం వల్ల పోస్టులు కూడా ఎక్కువే ఉన్నాయన్నమాట అండి. అంటే టోటల్గా అనకాపల్లిలో 51 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. అన్ని ఏరియాస్కి సంబంధించి ఉన్నాయన్నమాట. అలాగే మీరు ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడు మీరు దేనికైతే అప్లై చేసుకుంటారో అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఏంటో చూసుకోండి. అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ చూసుకోవాలి. ఆ తర్వాత పోస్టులు ఎక్కడ ఏమున్నాయో చూసుకోవాలన్నమాట. అప్లికేషన్ పెట్టడం కూడా మనకి జాబ్ రావడంలో ఒక పార్ట్ అని అర్థం చేసుకోండి. ఏదో పెట్టేస్తామని కాదండి, ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మనం ఎలా పెట్టాలి ఏంటన్నది ఒక అవగాహనతో పెట్టాలన్నమాట. సో ఇక మన రిజిస్ట్రేషన్కి వెళ్ళామంటే కనుక మీ చేతిలో ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. దానికి వ్యాలిడేట్ అని అనగానే ఒక ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఐడి కూడా మీరు వాడుతున్నదే ఇవ్వండి. ఎందుకంటే ఇది మనకి కాల్స్ వస్తాయన్నమాట అండి, మెసేజ్ వస్తాయి. తర్వాత ఏంటంటే ఈమెయిల్కి మెయిల్ కూడా వస్తుంది అన్నమాట అండి. అలాగే మెయిల్ ఐడికి కూడా మనకు ఒక ఓటీపీ వస్తుంది. మీ పేరు ఆధార్ కార్డులో ఒకలాగా 10th క్లాస్లో ఒకలాగా ఉంటే మాకు ఆధారే కదా అనుకుని ఆధార్లో ఉన్న పేరు ఇవ్వకండి. అక్కడ 10th క్లాస్లో ఏ పేరు ఉంటే ఆ పేరు ఇవ్వండి. ఇది మెయిన్ ఆడపిల్లలకండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు నేమ్ ఇస్తున్నారు, అలా ఇవ్వకండి. 10thలో ఏది ఉంటే అదే మీకు పర్మనెంట్. అలాగే మీ ఫాదర్ పేరు ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కమ్యూనిటీ మీరు ఏంటి అసలు ఓసీయా బీసీయా ఏంటనేది కమ్యూనిటీ ఇవ్వండి. అలాగే మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో ఇవ్వండి. అలాగే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఎప్పుడు పాస్ అయ్యారో అన్నది మీరు డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట అండి. అది ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ కిందనే 10th క్లాస్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలన్నమాట అండి. ఆ తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ మన ఫోన్కి వెళ్తుంది అన్నమాట అండి. ఆ ఫోన్కి వెళ్ళిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఏ సర్కిల్కి అయితే చేసామో అక్కడ ఓకే చేయగానే ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు ఓపెన్ అవుతుంది, ఫీజు లేని వాళ్ళకి పార్ట్ 2 ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. పార్ట్ 2లోని మనము ఇవ్వాల్సింది ఏంటి అంటే కనుక పోస్ట్స్, మనం ఎక్కడికి అప్లై చేస్తున్నామో ఏ పోస్ట్ అంటే మనకి ఇప్పుడు అనకాపల్లి అప్లై చేస్తున్న వాళ్ళకి 51 పోస్టులు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే దగ్గర దూరం చూసుకొని ఆ నెంబరింగ్స్ ఇవ్వాలన్నమాట అండి. 1 2 3 4 కింద ఒక్కొక్కటి నెంబర్స్ ఇచ్చుకుంటూ రావాలన్నమాట. అంతేగాని లైన్గా 1 2 1 2 3 కాదండి. ముందు బీపీఎం వాళ్ళకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వాళ్ళకైతే 12,000 రూపాయలు కదండి శాలరీ, అది దగ్గర 30,000 వస్తుంది. సో అందుకని ఫస్ట్ అవి ఫిల్ చేసుకోండి. ఆ తర్వాత ఏబిపిఎంలోని మనకి ఏరియాస్ని చూసుకొని దగ్గరగా ఏది ఉందో అది. అలాగే ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకి అప్లై చేయండి. ఇది మాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను అన్నమాట. ఈ వీడియోని మీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పంపించండి. మనం పెట్టక్కర్లేదు, పెట్టే దారి చూపించాలి. ఎవరి అదృష్టం ఎలాగుందో తెలియదు కదండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి.